కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హరి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ కాటన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దాంతో ఫ్యాక్టరీలోని పత్తి అంతా కాలి బూడిదైపోయింది. కార్మికులంతా క్షేమంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పత్తి దగ్ధమవడంతో దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హరి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ కాటన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దాంతో ఫ్యాక్టరీలోని పత్తి అంతా కాలి బూడిదైపోయింది. కార్మికులంతా క్షేమంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పత్తి దగ్ధమవడంతో దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, సువర్ణ ఆదోనిలోని ఒక పత్తి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఉదయం ఒకసారిగా పత్తి ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఏదైతే ఆదోని ఊరు శివార్లలో ఉన్న హరి జిన్నింగ్ అండ్ ప్రించింగ్ కాటన్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా భయం బాధకు గురయ్యారు. అయితే హుటాహుటిన స్థానికంగా ఉన్న అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని ఏదైతే అగ్ని పూర్తిగా ఫ్యాక్టరీని దహిస్తున్న సమయంలో మంటలను ఆర్పివేసే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా అయితే వేస్తున్నారు. అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న కార్మికులు కావచ్చు ఒక్కసారిగా అంతా బయటకు వచ్చేయడంతో భారీ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో కేవలం పత్తి బేలు ఒక్కటే పూర్తికి అగ్నికి ఆహుతి కావడం జరిగింది. సుమారు 3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. జరిగిన ఘటన పైన ఇటు పోలీసులు కూడా సంఘటనా స్థానానికి చేరుకొని సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. జరిగిన ఘటన ఏ విధంగా జరిగింది పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసినట్లుగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు. అయితే మరి ఏదైనా కారణాలు ఉన్నాయా దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. సువర్ణ, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్ శివరాజ్.